అందరికి నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. మన చిదంబరం గారు మొన్న అన్నారు, ఎమ్మెల్యే ఎన్నికలు ఈ 5 సంవత్సరాల్లో ఉండవు అని చెప్పేసి అతను మొన్న మాట చెప్పారు. సో 5 ఏళ్ళు ఉండకపోవు, కానీ 2029లో ఉంటాయి. సో దానిపైన ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చేద్దాము. ఓకే, 41 ఏళ్ల క్రితం జమిలీకి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు 1983లో 1 నేషన్ 1 ఎలక్షన్ జరపాలని సూచించిన ఎన్నికల సంఘం. అప్పుడు చెప్పింది 1 నేషన్ 1 ఎలక్షన్. అలా అప్పుడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. తర్వాత 1999లో ఎన్నికల చట్టాల సంస్కరణపై లాక్ మిషన్ ఒక నివేదిక ఇచ్చింది 1999 ఎన్నికల చట్టంలో. ఒకసారి జాగ్రత్త చెప్తున్నానండి. 1983 41 సంవత్సరాల క్రితం ఎన్నికల సంఘం సూచించింది 1 నేషన్ 1 ఎలక్షన్ అని. తర్వాత 1999లో ఒక చట్టం సంస్కరణలో లాక్ మిషన్ నివేదిక ఇచ్చింది. తర్వాత 2018 లెక్క పెట్టుకోండి. 2018లోని జమిలీ ఎన్నికలపై లా కమిషన్ నివేదిక ఇచ్చింది. మళ్ళీ అదే నివేదిక ఇప్పుడు సంస్కరణ పైన అప్పుడు ఒకసారి నివేదిక ఇస్తుంది. మళ్ళీ 2018లో ఒక జమిలీ ఎన్నికలపై లా కమిషన్ నివేదిక ఇచ్చింది. మళ్ళీ 2018 ఏప్రిల్ 2019 జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రధాని మోడీ. 2010లో మోడీగా ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు రెండోసారి అప్పుడు ఒకసారి ప్రకటించారు. మళ్ళీ 2023 సెప్టెంబర్ 2 మాజీ రాష్ట్రపతి కోవింద్ గారు అధ్యక్షత ఏర్పాటు చేశారు. ఎప్పుడు 2023 సెప్టెంబర్ 2వ తేదీన. ఓకే, తర్వాత 2024 మార్చి 14 నివేదిక సమర్పించారు. ఏమని? జమిలీ ఎన్నికలు జరపమని చెప్పేసి 2024 మార్చి 14న అప్పుడు ఇచ్చారు. తర్వాత 2024 సెప్టెంబర్ 18న జమిలీ ఎన్నికలు నిర్వహిస్తుంది కేబినెట్ ఆమోదం తెలిపింది. సో కేబినెట్ ఆమోదం తెలిపిందంటే ఇప్పుడు కాదండి, జమిలీ ఎన్నికలు 2029లో జరుగుతాయి. అది ఎలా అంటే, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉంది, ఇంకొక రాష్ట్రం ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, ఇంకా హర్యానా కూడా సరిపోతుంది. అటు ఇటుగా 4 years 4 yearsతోనే సరిపెట్టుకునే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. బట్ 3 yearsతో సరిపెట్టుకునే రాష్ట్రాల్లో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉండేది. బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు మొత్తం 3 ఏళ్ళు అట్లా సరిపెట్టుకునే అవకాశం ఉంది. తెలంగాణ మేబీ 3 నెలల ముందే జరుగుతుంది ఎలక్షన్స్. మేబీ ఆ 3 నెలలు రాష్ట్రపతి పాలన పెట్టేసి అందరితో పాటు ఎలక్షన్స్ జరుపుతారు. లేదంటే అప్పుడే ఎలక్షన్స్ అనేది జరిపేసి మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ జరుపుతారనేది అప్పుడు దాకా చూడాలి. సో మొత్తానికైతే జమిలీ ఎలక్షన్స్ అనేవి 2029లో జరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగానే తెలుస్తుంది. సో మీరు దీనిపై ఏమంటారు, మీరు కామెంట్ చేయండి. సో నేను అనుకుంటున్నా ఏంటంటే, మేబీ జమిలీ ఎలక్షన్స్ 2029లోని జరగచ్చు. జమిలీ ఎలక్షన్స్ ఎలా అంటే, లోక్సభ అసెంబ్లీ ఉండేది పెడతారా, లేదంటే పంచాయతీ స్థానిక సంస్థలు లాంటివి ఉన్నాయి కదా, ఇవి కూడా మొత్తం కలిపి పెడతారా అనే దానిపైన ఒకసారి చూడాలి. సో మీరందరూ ఏమనుకుంటున్నారు దీనిపై కింద కామెంట్ చేసి ఒకసారి చెప్పండి. సో అలాగే ప్రతి ఒక్క లైక్ చేయండి, ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే